శ్రీ శివశంకర స్తుతి వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అతి భీషణ కటుభాషణ యమ కింకర పటలీ కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేతసి యమ శాసన నివసన్ శివశంకర శివశంకర హర మే హర దురితం హర మే హర దురితం. ఈ మొదటి శ్లోకంలో భక్తుడు మరణ సమయమున ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులను వివరిస్తూ శివుని శరణు వేడుతున్నాడు. ప్రాణం పోయే సమయంలో యమధర్మరాజు దూతలు అత్యంత భీకరమైన రూపాలతో కనిపిస్తారని, వారి మాటలు చాలా కఠినంగా ఉంటాయని ఇక్కడ వర్ణించబడింది. ఆ యమకింకరులు చేసే తాడనలు అంటే కొట్టడం మరియు పీడించడం వల్ల కలిగే వేదన వర్ణనాతీతం. అలాంటి క్లిష్ట సమయంలో మనస్సు వ్యాకులతకు లోనవుతుంది. అందుకే భక్తుడు పరమశివుని యమశాసన అని సంబోధిస్తున్నాడు. యమధర్మరాజుని శాసించగలిగే శక్తిమంతుడవు నీవే కాబట్టి పార్వతీదేవితో కలిసి నా హృదయంలో కొలువై ఉండి నన్ను ఆ బాధల నుండి రక్షించమని వేడుకుంటున్నాడు. మృత్యుంజయుడైన శివుడు హృదయంలో ఉంటే యమభయం ఉండదు అనేది దీని వెనుక ఉన్న తాత్విక రహస్యం. శివశంకర అనే నామస్మరణ దురితాలను అంటే పాపాలను హరిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మరణం అనేది కేవలం దేహానికే కానీ ఆత్మకు కాదు. కానీ అజ్ఞానం వల్ల కలిగే భయం మనిషిని పీడిస్తుంది. శివుడు జ్ఞానస్వరూపి కాబట్టి ఆ జ్ఞానోదయం కలిగే మరణ భయం తొలగిపోతుంది. ఆ జ్ఞానోదయం కలిగితే మరణ భయం తొలగిపోతుంది. శంకర అంటే శం అంటే శుభమను, కర అంటే కలిగించేవాడు. అందుకే సర్వశుభప్రదుడైన ఆ పరమేశ్వరుడు ఉమాదేవితో అంటే శక్తితో కలిసి భక్తుని చిత్తంలో నివసించాలని ప్రార్థించడం ఇక్కడి విశేషం. అసతింద్రియ విషయోదయ సుఖ సాత్కృత సుకృతే పరదూషణ పరిమోక్షణ కృత పాతక వికృతే శమనానన భవకానన నిరతేర్భవ శరణం శివశంకర శివశంకర హర మే హర దురితం హర మే హర దురితం. ఈ శ్లోకంలో మానవుడు ఇంద్రియ సుఖాలకు లోనై తన పుణ్యాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటున్నాడో వివరించబడింది. అసత్ అంటే అశాశ్వతమైనవని అర్థం. ఇంద్రియాల ద్వారా పొందే విషయ సుఖాలు తాత్కాలికమైనవి, కానీ వాటిపై ఉన్న వ్యామోహం వల్ల మనిషి తన సుకృతాన్ని అంటే పుణ్యాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇతరులను దూషించడం, పరుల దోషాలను ఎత్తి చూపడం లాంటి పనుల ద్వారా పాతకాలను మూటగట్టుకుంటున్నాడు. సంసారాన్ని ఇక్కడ ఒక అడవితో భవకానన అని పోల్చారు. అడవిలో దారి తప్పిన మనిషి ఎలా ఇబ్బంది పడతాడో అలాగే ఈ ప్రపంచం అనే అడవిలో మనిషి విషయ వాసనల వల్ల చిక్కుకుపోతున్నాడు. యముని ముఖం శమనానన ఎప్పుడు తెరిచే ఉంటుందని అంటే మృత్యువు ఎప్పుడూ పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి దుస్థితి నుండి రక్షించడానికి శివుడే శరణ్యమని భక్తుడు ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. తాత్విక దృక్పథంతో చూస్తే ఇంద్రియ నిగ్రహం లేని జీవితం పతనానికి దారితీస్తుంది. పరదూషణ అనేది మనస్సును మలినం చేస్తుంది. ఈ మలినాలను కడిగివేసి
భవబంధాల నుండి విముక్తి ప్రసాదించమని శివుని వేడుకోవడం ఇక్కడి అంతరార్థం. శివుడు లయకారుడు కాబట్టి మనలోని దుర్గుణాలను లయం చేసి నిర్మలమైన భక్తిని ప్రసాదిస్తాడని భక్తుని నమ్మకం. విషయాభిత బడిసాయుత పిసితాయుత సుఖతః మకరాయుత మతి సంతతి కృత సాహస విపదం పరమాలయ పరిపాలయ పరిశాపిత మనిషం శివశంకర శివశంకర హర మే హర దురితం హర మే హర దురితం. ఇక్కడ లోకంలోని విషయ సుఖాలను గాలానికి ఉన్న మాంసపు ముక్కతో పోల్చడం జరిగింది. చేప మాంసం ముక్కకు ఆశపడి గాలానికి చిక్కుకున్నట్లే మనిషి కూడా ప్రాపంచిక సుఖాలకు ఆశపడి కష్టాల పాలవుతున్నాడు. మనస్సు అనే చేప విషయాలు అనే గాలానికి చిక్కి విలవిలలాడుతోంది. తెలివి తక్కువతనంతో చేసే సాహసాలు మనిషిని విపత్తులలోనికి నెట్టివేస్తాయి. పరమాలయ అంటే పరమేశ్వరుడు, సర్వ ప్రాణులకు అంతిమ నిలయమని అర్థం. అనంతమైన దుఃఖంలో మునిగిపోయిన నన్ను రక్షించు అని భక్తుడు కోరుతున్నాడు. మన చుట్టూ ఉన్న ఆకర్షణలు మనల్ని దారి మళ్ళిస్తాయి, కానీ భగవంతుని కృప ఉంటేనే ఆ మాయ నుండి బయటపడగలము అని ఈ శ్లోకం చెప్తుంది. మనిషి తన చుట్టూ తానే అల్లుకున్న శాపగ్రస్తమైన ఆలోచనల నుండి విడుదల కావాలి అని ఆశిస్తున్నాడు. ముక్తి మార్గంలో ఇంద్రియార్థాలు అతి పెద్ద అవరోధాలు. మనిషి తన మతిని అంటే బుద్ధిని భగవంతునిపై లగ్నం చేయకుండా బాహ్య ప్రపంచంపై పెడితే అది ప్రమాదకరమని ఇక్కడి హెచ్చరిక. శివుడు జ్ఞానప్రదాత కాబట్టి ఆ అజ్ఞానమనే చీకటిని తొలగించి శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించమని వేడుకోవడం ఈ స్తోత్రం యొక్క ఉద్దేశ్యం. దయితా మమ దుహితా మమ జననీ మమ జనక మమ కల్పితమతి సంతతి మరుభూమిషు నిరతం గిరిజాసుక జనితా సుఖ వసతిం కురు సుఖినం శివశంకర శివశంకర హర మే హర దురితం హర మే హర దురితం. ఈ శ్లోకంలో మమకారము మరియు బంధాల వల్ల కలిగే మానసిక స్థితిని వివరించారు. నా భార్య, నా కూతురు, నా తల్లి, నా తండ్రి అనే భావన మనిషిని బంధిస్తుంది. ఈ ఆలోచనలన్నీ ఎడారిలో మరుభూమిషు తిరగడం వంటివని కవి అభివర్ణించాడు. ఎడారిలో నీరు దొరకనట్లే ఈ ప్రాపంచిక సంబంధాలలో శాశ్వతమైన సుఖం దొరకదు అని దీని అర్థం. మమత్వము అనేది ఒక భ్రమ. ఈ భ్రమలో చిక్కుకున్న బుద్ధి ఎప్పుడూ అశాంతికి లోనవుతుంది. గిరిజా సుఖ అంటే పార్వతీదేవికి సుఖాన్ని ఇచ్చేవాడా అని అర్థం. శివుడు పరమానంద స్వరూపుడు. అలాంటి దైవం నా హృదయంలో వసతిని ఏర్పరచుకొని నన్ను సుఖిని చేయాలని భక్తుడు కోరుతున్నాడు. తాత్వికమైన బంధాల కన్నా తాత్కాలికమైన బంధాల కన్నా శాశ్వతమైన దైవ సంబంధమే మిన్న అని ఇక్కడ బోధించబడింది. ఆధ్యాత్మికంగా గిరిజ అంటే బుద్ధి అని కూడా ఒక అర్థం ఉంది. బుద్ధిలో కలిగే ఆనందమే శివుడు. ప్రాపంచిక బంధాలు మనల్ని తపింపచేస్తుంటే దైవచింతన చల్లదనాన్ని ఇస్తుంది. ఎడారి వంటి ఈ జీవితంలో శివభక్తి అనే వయాశిస్సు కోసం భక్తుడు తపిస్తున్నాడు. నా అనే అహంకారాన్ని వదిలి నీవే అంతా అనే శరణాగతి భావం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. మిగిలిన శ్లోకాల భావం
తరువాత వీడియోలలో చెప్పుకుందాం.